పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించేందుకు స్కామ్లు అనేటువంటి ఒక కొత్తగా ప్రాపగండా చేస్తుందో దాని గురించి చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు సురేంద్ర విజయవాడలో ఉన్నారు. సురేంద్ర, ఏదైతే ఈ సిట్ కార్యాలయం దగ్గర ఉన్నారు, సిట్ విచారణ ఏ విధంగా జరగబోతోంది, ఎన్ని గంటలకు మిథున్ రెడ్డి వస్తారు అనేటువంటిది ఆయన ఈ రోజంతా ట్రాక్ చేయబోతున్నారు. సురేంద్ర, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏ సమయానికి మిథున్ రెడ్డి అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది? ఎవరెవరు అధికారులు వస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్? ఇస్మాయిల్, మరికొద్ది సేపట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. 12 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి వస్తారనే సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం దగ్గర పూర్తిగా భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మిథున్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పెద్ద నేస్తం వస్తారనే ఒక అనుమానంతో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ నేతల్ని అరెస్టులు చేస్తుంది, జైలుకి పంపించే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఒక లేని కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. లిక్కర్ కేసులో భారీ కుంభకోణం జరిగిందంటూ ఒక కట్టుకథ నల్లింది. కొంతమంది చేత స్టేట్మెంట్లు ఇప్పించింది. ఆ స్టేట్మెంట్ల ఆధారంగా అసలు ఎక్కడా కూడా ఆధారాలు కానీ లేకపోతే ఎటువంటి ప్రూఫ్స్ కానీ లేకపోయినా కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే కక్షపూరిత సాధింపులకు దిగుతున్న పరిస్థితి, రాజకీయ కక్షపూరిత వేధింపులకు దిగుతుంది. అందరిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 40 మంది ఉన్నారంటూ సిట్ అధికారులు చెప్పినట్టుగా 11 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎవరైతే మర్నాడు అరెస్ట్ చేస్తారనుకుంటున్నారో లేదా ఎవరి పేరైతే మర్నాడు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఈయనే ఆ కేసులో కీలక పాత్ర వహించాడు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆయనే ప్రధాన భూమికి పోషించాడంటూ ప్రభుత్వానికి సంబంధించి ఉన్న ఎల్లో మీడియా పత్రికల్లో ఆర్టికల్స్ వస్తాయి. ఆర్టికల్స్ వచ్చిన మర్నాడే దానికి సంబంధించిన కేసులు నమోదు చేస్తారో ఆయన తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గత ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్లో అనేక కుంభకోణాలు జరిగి ఆ కుంభకోణాలన్నింటినీ ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్కి సంబంధించి ఒక పారదర్శకంగా జరిగిన దాన్ని కుంభకోణం అని పేరు పెట్టి అరెస్టులకు పాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నోటుకొచ్చిన లెక్కలతోటి నెలకి 50 కోట్ల రూపాయలు దీని ద్వారా వచ్చాయంటూ దాదాపు 3200 కోట్లు అక్రమ సంపాదన చేశారంటూ ఒక తప్పుడు లెక్కలు చూపిస్తున్న పరిస్థితి. కొంతమంది అధికారులని బెదిరించి లేదా కొంతమంది చేత స్టేట్మెంట్లు తీసుకొని వీళ్ళందరి పేర్లు చెప్తున్న పరిస్థితి. ఆల్రెడీ మనం చూస్తే రాజ్ రెడ్డిని ఏప్రిల్ 22వ తారీఖున అరెస్ట్ చేశారు. అప్పుడు చాలా క్లారిటీగా న్యాయమూర్తి అడిగారు, మీరు అరెస్ట్ చేశారు, ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఆస్తులు అటాచ్మెంట్ చేశారా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అంటే సిట్ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఎక్కడ కూడా ఆస్తులు అటాచ్మెంట్ కానీ లేదా ఎక్కడ కానీ ఈ డబ్బు చలామణి అయిందని విషయాలు కానీ మా దగ్గర ప్రస్తుతానికి లేవు, ఎంక్వైరీ జరుగుతుందని చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే దాదాపు 3 నెలల కాలంలో ఈ 90 రోజుల కాలంలో ఎక్కడా కూడా ₹1 కూడా అటాచ్మెంట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే కుంభకోణం జరిగితే అటాచ్మెంట్ ఉంటుంది, కానీ ఎక్కడ కుంభకోణం కూడా జరిగిన పరిస్థితి లేదు. కేవలం రాజకీయ కక్ష కోణంతోనే ఈ కేసుల్లో విరికిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మొన్న చూస్తే రాజ్ కసిరెడ్డిని ప్రధాని నిందితున్నారు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ధనుంజయ రెడ్డి, ఇలా 1 by 1 ఈయనే కీలక సూత్రధారి, ఈయనే ప్రధాన నిందితుడు అని చెప్పారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని కీలకమైన సూత్రధారి, ప్రధాన నిందితుడు అంటూ చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి నిన్నటి నుంచి కూడా మిథున్ రెడ్డి పరారీలు ఉన్నాడు, అసలు రావట్లేదు, ఎక్కడున్నారో తెలియదు. సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఆయన బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తుంది సుప్రీంకోర్టు, అప్పటి నుంచి కూడా ఒక వింత వాదనని తీసుకొచ్చిన పరిస్థితి. పూర్తిగా మిథున్ రెడ్డి పరారీలు ఉన్నాడంటూ వార్తలు కూడా వేసిన పరిస్థితి. ఈరోజు మిథున్ రెడ్డి నేను వస్తున్నానని చెప్పిన తర్వాత ఒక్కసారిగా కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఎల్లో మీడియాకి కొంత షాక్ తగిలిందనే చెప్పాలి. మిథున్ రెడ్డి 11:30 ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా సిటీ కార్యాలయానికి వచ్చి ఆయన సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకైతే సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఇస్మాయిల్, థ్యాంక్ యూ సురేంద్ర. మనం చూడొచ్చు ఏ విధంగా ఈ మోడస్ ఆపరెండి ఉంది అనేటువంటిది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇతనే, కీలక సూత్రధారి ఇతనే, పాత్రధారి ఇతనే, ఇతని ద్వారానే మొత్తం స్కామ్ నడిచింది, ఇతనే కింగ్ పిన్ అంటూ చాలామంది మీద ఒక వర్గం మీడియా, ముఖ్యంగా ఎల్లో మీడియా కథనాలు రాస్తుంది. దీన్ని మనం ఓవరాల్గా చూసుకుంటే అంటే ఈ కేసులో ఒక వ్యక్తిని ఇరికించాలి, అతన్ని పూర్తిగా అరెస్ట్ చేయాలి అనేటువంటిది చేసినప్పుడు ఒక మూడ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఒక ప్రాపగాండాను విస్తరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది సిట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారుల ద్వారా కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల ద్వారా, అదేవిధంగా మాఫియాగా ఏర్పడినటువంటి ఒక ఎల్లో మీడియా వర్గం, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఫలానా వ్యక్తిని మనము ఇందులో అరెస్ట్ చేయాలి, కాబట్టి ఇతన్ని మొత్తం వ్యక్తిత్వ హననం చేయాలి, ఇతనే కింగ్ పిన్ అనేటువంటిది క్రియేట్ చేయాలని అతని గురించి 1-2 రోజులు వార్తలు రాసి ఆ తర్వాత అతనికి నోటీసులు ఇవ్వడము, అతన్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. సో ఈ నేపథ్యం ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో వ్యక్తులను అరెస్ట్ చేయడము, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం
ఖననం చేయడము, అతని మీద తప్పుడు ఆరోపణ రాసి అతను లంచగొండి అనేటువంటి ఒక తప్పుడు ముద్ర వేసి ఆ తర్వాత అతను నిర్దోషి అయ్యే వరకు కూడా దానిని కంటిన్యూగా పుంఖానుపుంఖలుగా రాయడం అనేటువంటిది ఎల్లో మీడియా కంటిన్యూగా చేస్తుంది. బట్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ తాను భయపడేది లేదు, నేను విచారణను ఎదుర్కొంటాను, నేను తప్పు చేయలేదు, రాజకీయాల్లో ప్రభుత్వం కక్ష సాధిస్తుందని వచ్చినటువంటి మొదటి రోజే నాకు తెలుసు, దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటానని కూడా మిథున్ రెడ్డి మా ప్రతినిధి వెంకటేష్తో అన్నారు. ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసును రాజకీయ దురుద్దేశాలతో దర్యాప్తు కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉన్నారు. సార్, మద్యం కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఆరోపణలు వస్తున్నాయి, రాజకీయ దురుద్దేశాలతో ఈ కేసును చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఏమంటారు దీనిపైన? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఒక కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక కేసు అనే పెట్టే ముందు దాంట్లో సబ్స్టెన్స్ ఏముండదు, దాంట్లో నిజాలు చూడకుండా ఒక వ్యక్తిని ఫిక్స్ చేస్తారు, ఇతన్ని జైల్లో వేయాలి, ఇతను జైల్లో వేయాలంటే ఒక కథ అల్లుతారు. ఆ కథలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి నయానో భయానో వాళ్ళ దగ్గర 2 స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఇక్కడ ఏమీ సీజర్లు ఉండవు, లేకపోతే సాక్ష్యాలు ఉండవు, ఏమీ ఉండవు, కేవలం నోటి మాటలు, దానిపైన 2-3 స్టేట్మెంట్లు ఇప్పించి ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళు ఆ క్షణానికి ఆ సమయానికి ఉపయోగపడతాయి. వాళ్ళ టార్గెట్ కేసు మద్యం కేసు కాదు, ఇంకోటి కాదు, మెయిన్ లీడర్లు అందరినీ జైల్లో పెట్టాలి. ఎవరిపైన అయితే వాళ్ళకు కడుపు మంటగా ఉందో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. దీనికి రకరకాల ప్లాన్లు తయారు చేస్తారు, రకరకాల కథలు అల్లుతారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు చేస్తున్నారు. ఇది కొత్త కాదు. 14-19 ఇది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు నా పైన, నేనేదో దాడి చేశానని చెప్పారు. సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు లేవు అంటారు, అవి కూడా ఓవరాల్ ఎవిడెన్స్ తో పెట్టారు. పెట్టి నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా ఆ రోజు నన్ను జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ అదే ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు ఇప్పించారో వాళ్ళే వచ్చి కోర్టులో చెప్పారు ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలని, ఆ కేసు కొట్టేయడం జరిగింది. సో ఆ రోజే నేను చెప్పాను ఇది తప్పుడు కేసు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, సో మళ్ళీ ఈరోజు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా ఈరోజు రాజకీయ పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఎదుర్కొని వీటన్నిటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయాల్లో నిలదొక్కాలంటే ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అరెస్టుకు జైల్లోకి భయపడుతున్నారా? భయపడితే రాజకీయాల్లోకి రాలేం కదా. సో భయపడే ప్రసక్తే లేదు. భయపడేట్టుగా ఉంటే రాజకీయాల్లోనే ఉండిండను. ఖచ్చితంగా ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొంటాము. భయపడే ప్రసక్తే లేదని ఇప్పటి వరకు నేను 10 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తానని. ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఎదుర్కొని ఒక బెటర్ పర్సన్ గా బయట వస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏడాది నుంచి దర్యాప్తు జరుగుతుంది, మీరు కూడా ఒకసారి విచారణకు హాజరయ్యారు. దర్యాప్తుకు మీరు సహకరిస్తున్నప్పటికీ ఓవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, దర్యాప్తుకు సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ చేయడం కోసం ఉత్సాహం చూపిస్తుంది. ఏదైనా ఉంటే ప్రూఫ్ చెప్పండి, నేను నా ఫోన్లు ఇస్తాను, నేను మీకు ఏం కావాలో కోఆపరేట్ చేస్తాను. మీకు ప్రూఫ్ ఏముందో అని చెప్పి నేను ఇది వరకు కూడా అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏం లేదు. వాళ్ళందరిపైన కూడా రాజకీయ ఒత్తిడితో కేవలం పొలిటికల్ కక్షలతో కేసు పెట్టినారని వాళ్ళకు కూడా తెలుసు. సో అడిగేది ఏం లేదు. నన్ను అడిగిన వాళ్ళకి ఏదైనా ఉంటే సాక్ష్యాలు చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇంతవరకు వాళ్ళు చెప్పింది లేదు, ఇంకొక మాట ముందుకు పోయింది లేదు. సో ఇదే విధంగా ఇవన్నీ కూడా తప్పుడు కేసులు కాబట్టి దీంట్లో వాళ్ళు నన్ను పిలిచి అడిగేదాన్ని కూడా ఏముండదు. ఏదో నామకే వస్తే పిలవడము, మళ్ళీ వాళ్ళు ఏదో పిలిచామా పెట్టామా అన్నట్టు ఉంటుంది. అంటే కొద్దిమంది అధికారులు మీ పేర్లు చెప్పారు, ఈ మొత్తం విషయంలో మీరే మాస్టర్ మైండ్ అని ప్రధానంగా ఎల్లో మీడియా నుంచి వస్తున్నటువంటి లీకులు వస్తున్నట్టు. నేను అడుగుతాను, ఇప్పుడు నేను పేపర్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను. ప్రతిసారి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి వీళ్ళే మెయిన్, వీళ్ళే మాస్టర్ మైండ్ అంటారు. పాపం అంటే ధనుంజయ రెడ్డి గారిని, అదేవిధంగా కృష్ణమోహన్ గారిని వీళ్ళే మెయిన్ అన్నారు. మళ్ళీ రాజకాశ్ రెడ్డి మెయిన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ నన్ను మెయిన్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకరు ఎవడో పట్టుకొస్తాడు వాడిని మెయిన్ అంటారు. ఇవన్నీ కూడా తప్పుడు కేసు. సో ఇవన్నీ ఏదో ఒక విధంగా ప్రజలకు ఏదో వాళ్ళకుండే టీవీ ఛానల్స్ కానీ వాళ్ళకుండే న్యూస్ దీంట్లో బురద కొట్టేస్తే వీళ్ళు కడుక్కునే పని వీళ్ళది అన్నట్టు ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కొద్దిమంది అధికారులు మీ పేరు చెప్పారని అంటారు, ఏంటి సార్ అసలు అది? ఇప్పుడు అధికారులు తీసుకొస్తారు, మేము చెప్పినట్టు నువ్వు ఒప్పుకోకపోతే నేను జైల్లో పెడతాము, లేకపోతే నువ్వు ఏదో ఒకటి చెప్పు అని. సో వాళ్ళందరూ వాళ్ళతో నేను అడుగుతాను, నేను మేము ఎక్కడ కలిసాము, మేము ఏం మాట్లాడాలి, ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పి. నోటి మాటలతో ఎవరిపైన కేసు పెట్టచ్చు, వాళ్ళని బెదిరించి తీసుకుంటా ఉన్నారు. సో రేపు రాబోయే రోజులు ఇదే అధికారులు చెప్తారు మమ్మల్ని బెదిరించి పెట్టారు, ఇది తప్పుడు కేసు అని కొట్టేస్తారు. ఇది వరకే నా విషయంలో అలాగే జరిగింది. 14-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు. అప్పుడు కూడా ఒక అధికారిని బెదిరించి కేసు పెట్టించారు. అదే అధికారి కోర్టుకు వచ్చి చెప్పాడు, నన్ను బెదిరించారు, కేసు పెట్టమన్నారు, ఇది తప్పుడు కేసు అని. ఆ కేసు ఇమీడియట్ గా కొట్టేశారు. రేపు జరగబోయేది కూడా అదే. కానీ ఇప్పుడు ఈ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందే విధంగా
ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా గతంలో ఇది ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఈ మద్యం విధానం ఉండేది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాని విధానాన్ని మార్చి ప్రభుత్వమే దీన్ని నిర్వహించి ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగిందని చెప్తున్నారు. సో ఈ మొత్తం విధాన రూపకల్పనలో మీ పాత్ర ఉంది అనేటువంటి అంటున్నారు. నేను కూడా చూస్తాను న్యూస్ కూడా. ఫస్ట్ 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 40 అన్నారు, మళ్ళీ 10,000 అన్నారు, మళ్ళీ చివరికి 3,000 అన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పేది. చివరికి సీజర్స్ 3,000 కోట్లు అంటే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, ఏమంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టేస్తారు. ఇవన్నీ నమ్మదగిందేనా? ఎక్కడన్నా ఏదన్నా ఒక విషయం జరిగితే సీజర్స్ ఉండాలి. సో ఎక్కడో ఇన్వెస్ట్ చేసో లేకపోతే ఇంకోటో బయట తీయాలి. అవన్నీ కూడా లేకుండా కేవలం నోటి మాటలతో ఈరోజు ఒక కథ అల్లేసి దాన్ని ఈరోజు ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారని. డబ్బులు ఎక్కడున్నాయంటే మొన్నటి వరకు ఇది ఏదో ఇక్కడ కొన్నారు అక్కడ కొన్నారు, ఇవి బయట పెడతాం అవి బయట పెడతాం. ఇప్పుడు చూస్తే మొత్తం ప్లేట్ తిప్పేశారు. కేవలం వాళ్ళు కావాల్సింది అరెస్ట్ చేయాలా, ఇబ్బంది పెట్టాలా, అంతవరకే ఈ కేసు. కానీ దీనికి ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విధాన రూపకల్పనలో మీ పాత్ర ఏమైనా ఉందా? దాని విషయంలో ఆరోపణలు వస్తున్నాయి, మీరు మానిటర్ చేశారు డే టు డే. ఒక ఎంపీగా నా పార్లమెంట్ పరిధికి నాకు ఉంటుంది. నేను పోయి ఆ విధానాల్లో నేను కూర్చొని చేసే పరిస్థితి ఉండదు. పార్లమెంట్లో ఏదన్నా లెజిస్లేషన్ ఏదైనా పాస్ అయినప్పుడు మా ఒపీనియన్స్ చెప్తాం, మా ఇది చేస్తాం. అంతవరకే పరిమితం. కానీ నేను అన్నిట్లో పోయి ఇంకోటి వాళ్ళు చేసే ఆరోపణలు కూడా తప్పు. కేవలం ఈరోజు పొలిటికల్ ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు పెట్టారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? వాళ్ళు అరెస్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని. దేనికైనా సిద్ధం ఉంది, ధైర్యంగా ఎదుర్కొంటాము. మేము గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి తెలుసు ఈ రోజా రేపా అన్నట్టు ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకున్నాం, ధైర్యంగా ఎదుర్కోవాలా, ఎక్కడ కూడా భయపడకూడదు, మనం తప్పు చేయనంత వరకు మనం భయపడాల్సిన పనే లేదని చెప్పి మేము అందరూ కూడా డిసైడ్ అయ్యాం. మద్యం కేసు పూర్తిగా రాజకీయ కక్షతోనే తనను వేధించేందుకే ఈ అక్రమ కేసు బనాయించారని, ఖచ్చితంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కేవలం కల్పిత కథలు కట్టుకథల ఆధారంగా తనను ఫ్రేమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, గతంలో చేసి ఆ నిష్ఫలమయ్యే ప్రయత్నాలు ఈసారి కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ అక్రమ అరెస్టులు కూడా నిష్ఫలమవుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. మొత్తంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తుంది. ఇట్టి ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇవాళ ఆయన హాజరు కాబోతున్నట్టుగా సిట్ విచారణకు చెప్పారు.